నమస్కారం. మన పవర్ న్యూస్. కాకినాడ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో బుధవారం అఖిల భారత్ కెమిస్ట్ బంద్ విజయవంతంగా నిర్వహించారు. కరప మండల మెడికల్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు మండల వ్యాప్తంగా మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. కరప జిల్లా పరిషత్ హైస్కూల్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కరప మార్కెట్ సెంటర్ వద్ద మనోహరంగా ఏర్పడి నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018లో జారీ చేసిన 815E ఆన్లైన్ ఫార్మసీ లైసెన్స్ నిబంధనలు 2020 కరోనా కాలంలో మందులను డోర్ డెలివరీకి అనుమతిస్తూ తీసుకొచ్చిన 220E తాత్కాలిక జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని కెమిస్టులు డిమాండ్ చేశారు. ఈ జీవోలు ప్రస్తుతం దుర్వినియోగానికి గురవుతున్నాయని, కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లతో చిన్న వ్యాపారులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బంద్లో భాగంగా మండలంలోని సుమారు 50 మంది కెమిస్టులు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాలింగిలో 2 మెడికల్ షాపులు, కరపలో 1 మెడికల్ షాపును అత్యవసర సేవల కోసం తెరిచి ఉంచారు. ర్యాలీ అనంతరం కరప డిప్యూటీ తహసీల్దార్ డి దుర్గాప్రసాద్కు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి ప్రభుత్వానికి పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరప మండల అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గునిపే శోభన్ బాబు, అధ్యక్షులు యాసలప విష్ణుమూర్తి, ప్రధాన కార్యదర్శి సాధనాల శ్రీనివాసరావు, కోశాధికారి మేడపాటి స్వరారెడ్డి, కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కెమిస్టులు పాల్గొన్నారు. నా పేరు సాధనాల శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ కోశాధికారిని. ఈరోజు జరుపుతున్న బంద్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, అలాగే ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఇచ్చిన పిలుపు మేరకు కరప మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ బంద్ చేపట్టిందండి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని 3 డిమాండ్లతో ఈ బంద్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే 2018లో ఆన్లైన్ ఈ ఫార్మసీకి ఇచ్చిన టెంపరీ జీవోను, అలాగే 2020లో కరోనా కారణంగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితుల్లో మందులు డోర్ డెలివరీ చేయొచ్చు అనే ఒక జీవోని, తాత్కాలికంగా ఇచ్చిన జీవోని, ఈ రెండింటిని అడ్డు పెట్టుకుని ఆన్లైన్ ఫార్మసీ వాళ్ళు అక్రమంగా అనైతికంగా వ్యాపారాలు చేస్తున్నారు. అనైతికం ఎందుకంటున్నామంటే, సాంప్రదాయంగా ఉండే మెడికల్ షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షను అది వెరిఫై చేసి ఫార్మసిస్టు, కెమిస్టు ఆ డ్రగ్స్ ఇచ్చి ఏ ప్రొటెక్షన్లు వాడాలో అన్నీ చెప్తారు. ఇక్కడ అలా ఉండదండి. ఆన్లైన్లో మనకు నచ్చిన మందు మనం ఆర్డర్ పెట్టుకుంటే వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ కూడా చూడకుండా అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వాళ్ళు ప్రిస్క్రిప్షన్ తయారు చేసుకుని మందులు డిస్పెన్స్ చేస్తున్నారు. అది అలా విచ్చలుగా వాడడం వల్ల యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ దెబ్బతిని ప్రజల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అలాగే మత్తు మందులు ఏదైతే గవర్నమెంట్ గంజాయిని నిషేధించి తీవ్రంగా ప్రయత్నిస్తుందో దానికి ప్రత్యామ్నాయంగా మత్తు కలిగించే మందులు, సైకోట్రోపిక్ డ్రగ్లు, అలాగే అబార్షన్ డ్రగ్స్, గర్భ విచ్ఛిత్త మందులు, ఇవన్నీ ఆన్లైన్లో చాలా విచ్చలవిడిగా దొరుకుతున్నాయండి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఉద్దేశంతో మాత్రమే మేము బంద్ చేస్తూ ఈ 2 జీవోలను ఉపసంహరించుకోమంటున్నాం. అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చే భారీ ఆఫర్ల ద్వారాగా వాళ్ళు 20% అబోవ్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సాంప్రదాయంగా చేసే కెమిస్టులకి 14 నుంచి 18% మాత్రమే లాభం వస్తుంది. వాళ్ళు ఆ 20% ఇవ్వలేక ఆర్థికంగా చిదిగిపోతున్నాయి. కనుక మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ 12,50,000 కెమిస్ట్ కుటుంబాలని కాపాడమని, ఆర్థికంగా ఆదుకోమని, ఈ 3 జీవోల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. కరప మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అలాగే ఆల్ ఇండియా 25 తారీఖు బుధవారం బంద్ చేస్తున్నామండి. ముందుగా ఆన్లైన్లో మందుల అమ్మకాలని నిలిపివేయాలి. 2 కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లు నివారించాలి. నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలని ఈరోజు ధర్నా చేస్తున్నామండి. ఈరోజు కరప మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరప మండలంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. షాపులన్నీ కూడా ఇవాళ అఖిల భారత డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడంతో పాటు కరప మండల ఈ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని షాపులు కూడా ఇవాళ బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ముఖ్యంగా ఆన్లైన్ విధానం మందుల్ని అరికట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న కారణంగా ఇది ప్రజల ప్రాణాలకి ముప్పు వాటిల్లే సమస్య ఉంది కాబట్టి
దీన్ని అరికట్టాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కరప మండలంలో ర్యాలీగా నిర్వహించి తహసీల్దార్కి అదేవిధంగా అధికారులకి వినతి పత్రాలు అందించడం జరుగుతుంది. మన పవర్ న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు తెలియచేయండి. మన పవర్ న్యూస్.